వల్లభనేని వంశీ వైఎస్ఆర్సీపీలో ముఖ్యమైన నాయకుడు. 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచి ఆయన వైఎస్ఆర్సీపీ వైపు జంప్ అయ్యారు. ఆ తర్వాత 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరపున బరిలో దిగి తన సొంత నియోజకవర్గం గన్నవరంలో ఓటమి పాలయ్యారు. ఆ ఓటమికి తోడుగా ఆయన మీద వరుసగా నమోదైనటువంటి కేసులతో చాలా కాలం పాటు ఉక్కిరి బిక్కిరయ్యారు. కొన్నాళ్ల పాటు విజయవాడ సబ్ జైల్లో కూడా ఉండి బయటకు వచ్చారు. ఇప్పుడు వల్లభనేని వంశీ రూటు మార్చినట్టు కనిపిస్తుంది. గతంలో వల్లభనేని వంశీ విస్తృతంగా ప్రచారం చేసుకుంటూ తాను ఏం చేసినా జనాల్లో తన పేరు మారుమ్రోగాలి అనే ఉద్దేశంతో సాగినట్టుగా కనిపించేది. కానీ ఇప్పుడు వల్లభనేని వంశీ అందుకు విరుద్ధంగా సాగుతున్నారు. చాప కింద నీరులా పరిస్థితిని చక్కదిద్దుకునే ప్రయత్నంలో ఉన్నారు. ప్రచారానికి దూరంగా ప్రజల మధ్య ఉండే ప్రయత్నాల్లో సాగుతున్నారు. ప్రజల మెప్పు పొందితే చాలు, ప్రచారం తర్వాత అనే నిర్ణయానికి వల్లభనేని వంశీ వచ్చినట్టు కనిపిస్తుంది. వల్లభనేని వంశీకి నియోజకవర్గంలో వ్యక్తిగతంగా కూడా చాలా మంచి గుర్తింపు ఉంది. అడిగిన వాళ్ళందరికీ కాదనకుండా సాయం చేస్తారన్న పేరు వల్లభనేని వంశీకి ఉంది. కానీ అలాంటి వంశీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ వ్యతిరేక పవనాల మూలంగా గన్నవరం సీట్ని చేజార్చుకోక తప్పలేదు. కానీ తదుపరి ఎన్నికల నాటికి మాత్రం తిరిగి పాగా వేయాలి అనే పట్టుదలను ఆయన ప్రదర్శిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా గన్నవరంలో వ్యవహారాన్ని చాలా వేగంగా చక్కదిద్దుకుంటున్నారు. ఇప్పటికే ప్రతి గ్రామ స్థాయిలోనూ తనకున్నటువంటి కేడర్తో పాటుగా వైఎస్ఆర్సీపీ కేడర్ను కూడా తిరిగి మళ్ళీ ఉత్సాహపరిచి పార్టీ కార్యకలాపాలు చొరవగా సాగించే దిశలో సన్నద్ధం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న యార్లగడ్డ వెంకట్రావు తీరు మీద ఇప్పటికే చాలా తీవ్రమైన అసహనం టీడీపీ శ్రేణుల్లోనే కనిపిస్తుంది. కూటమి నాయకత్వంలో ఈ అసహనం ప్రస్ఫుటంగా బయటపడుతోంది. దాన్ని ఉపయోగించుకుని అలాంటి అసంతృప్తులన్నింటినీ సొమ్ము చేసుకోవాలి అనే సంకల్పంతో వల్లభనేని వంశీ ఉన్నారు. ఇప్పటికే ప్రభుత్వం దాదాపు ఏడాదిన్నర పాటు ఆటంకాలు పెట్టినా గడిచిన కొన్ని నెలలుగా మాత్రం తిరిగి మళ్ళీ చాలా వేగంగా గన్నవరంలో పావులు కదిపే దిశలో వంశీ అడుగులేస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా తనకున్నటువంటి వ్యక్తిగత ఇమేజ్ని ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ చేజారిపోకూడదు అనే ఉద్దేశం వల్లభనేని వంశీలో కనిపిస్తుంది. అందుకు తగ్గట్టుగా ప్రతి కార్యక్రమంలోనూ పిలిచిన వెంటనే అక్కడికి హాజరవుతూ అందరికీ తలలో నాలుకలా కనిపించాలి అనే ఉద్దేశంతో వంశీ ఉన్నట్టుగా స్పష్టమవుతుంది. ఇప్పటికే అనేక గ్రామాల్లో వల్లభనేని వంశీ విస్తృతంగా పర్యటిస్తున్నారు. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి చాలామందితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అందరినీ కలుపుకుపోయే ధోరణిలో ఉన్నాను అనే సంకేతాలు ఇస్తున్నారు. పార్టీలు వేరైనా ఎవరితోనూ విభేదాలు లేకుండా కలిసిమెలిసి సాగబోతున్నాను అనేటువంటి ధోరణిలో సాగుతున్నారు. ముఖ్యంగా కమ్మ కులస్తుల్లో తన మీద అభిమానం ఉన్నప్పటికీ పార్టీ కారణంగా దూరమైపోయినటువంటి వాళ్ళందరినీ దగ్గర చేర్చుకోవాలనేటువంటి సంకల్పంతో ఉన్నారు. అందరికీ న్యాయం చేసే దిశలో తన నిర్ణయాలు ఉంటాయన్న సంకేతాలు పంపిస్తున్నారు. తద్వారా గన్నవరంలో అందరి ఆదరణని పొందాలనేటువంటి కాంక్షతో ఆయన అడుగులేస్తున్నట్టు కనిపిస్తుంది. మరి ఇలాంటి ప్రయత్నాలు ఫలిస్తాయా? అయితే ఒకవైపు యార్లగడ్డ వెంకట్రావు మీద పెరుగుతున్నటువంటి వ్యతిరేకత, రెండో వైపు ప్రభుత్వ వ్యతిరేకత, నియోజకవర్గంలో ఎమ్మెల్యే అందుబాటులో ఉండడం లేదన్న అభిప్రాయం, ఇలాంటివన్నీ వంశీకి చాలా పెద్ద స్థాయిలో మేలు చేసేలా కనిపిస్తున్నాయి. వాటిని వినియోగించుకునే దిశలో ఇప్పుడు వల్లభనేని వంశీ పావులు కదుపుతున్నారు. అవన్నీ ఎంత మేర ఫలిస్తాయి, ఏ తీరున వంశీ లక్ష్యాలు చేరేందుకు తోడ్పడతాయి, ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి అంశాలు. ఇప్పటికే చాలామంది టీడీపీ శ్రేణులు, ఇప్పటికీ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వల్లభనేని వంశీ ఎమ్మెల్యేగా ఉంటే గన్నవరం పరిస్థితి వేరేగా ఉండేది అనే మాటను వినిపిస్తున్నారు. గన్నవరానికి వల్లభనేని వంశీ మాత్రమే ఏదైనా చేయగలరు అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసే స్థాయికి వచ్చేస్తున్నారు. ఇవన్నీ వంశీకి ప్రయోజనం చేకూర్చే అంశాలుగా కనిపిస్తున్నాయి. కానీ వాటిని మరి ఆయన ఎంత మేరకు సొమ్ము చేసుకోగలరు, ఏ తీరున వాటన్నిటినీ తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నంలో సక్సెస్ కాగలరు, ఆయన ప్రయత్నాలన్నీ ఎంత మేరకు ఫలిస్తాయి, ఇవన్నీ వచ్చే ఎన్నికల్లో గన్నవరం రాజకీయాల్ని ప్రభావితం చేసే అంశాలుగా చెప్పొచ్చు. కానీ వల్లభనేని వంశీ మాత్రం ఇప్పటికే రూటు మార్చి క్షేత్రస్థాయిలో మొత్తం పరిస్థితిని చక్కదిద్దే దిశలో చేస్తున్నటువంటి ప్రయత్నాలు మాత్రం సానుకూల సంకేతాలుగా ఆయన అనుచరులంతా భావిస్తున్నారు.